సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ మాట్లాడేవాడు. సో రీసెంట్గా వల్లభనేని వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్లో ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ పేరు తీయలేదు. సో మరి పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా ప్లానింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చా? మీ అభిప్రాయం? అలా ఏం లేదండి. ఇప్పుడు అదంతా పాలిటిక్స్, సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళంతా అదే ఇక పొలిటికల్గా అవన్నీ ఎటువంటి లేదండి. ఇక పవన్ కళ్యాణ్ తెలిసి చాలా గొప్ప మనిషి, అన్ని మంచి పనులు చేస్తున్నారు. సరే ఇప్పుడు బ్యాడ్ లెక్క జగన్ గారు కూడా కాస్త తగ్గారు అనుకోవచ్చు. ఇక సమయం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడుతారండి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళని గుడ్డలేసి కొడతా ఇట్లా ఏదో కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు తీయలేదు? ఆయనకు భయపడుతున్నాడా? ఎందుకంటే ఆయన గురించి చిన్న మాట మాట్లాడినా కూడా అందరూ కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి. సో మీరేమనుకుంటున్నారు? అది కూడా కావచ్చు, కానీ అట్లా ఆఫీసర్స్ని అట్లా తిట్టడం కూడా కరెక్ట్ కాదండి. అదే 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 ఇప్పుడు ఆవేశంలో కోపంలో అవన్నీ వస్తాయిలేండి. ఇక ఎందుకంటే అది వాళ్ళ కార్యకర్త జైలు వేశారు కాబట్టి ఆ కోపంలో అది సహజంగా వస్తుంది. బట్ ఇప్పుడు చూద్దాం ఇక ఫ్యూచర్లో ఏమవుతారో. ఎందుకంటే జగన్ గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు కూడా మేబీ అతను కూడా సీఎం ఇప్పుడు ఎట్లయితే ట్రీట్ చేస్తున్నారో అతను కూడా సీఎం అలాగే ట్రీట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మన సీఎం గారు కూడా జైల్లో పెట్టడం, లాయర్తో మాట్లాడడం అవన్నీ చాలా చేశారు కదా. సో అందుకు అలా చేస్తున్నారు. ఇవన్నీ పొలిటికల్ డ్రామాగా మనం ఊహించుకోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గురించి ఇక వాళ్ళ మనసులో ఏముందో మరి ఇక మనం ఏం చెప్పలేము. ఏమన్నా ఉండొచ్చు. బాగుందండి. యాక్చువల్లీ ఇప్పుడు అది తెలంగాణ, బట్ మేము చూస్తూనే ఉన్నాము. ఇద్దరు కలిసి బాగానే చేస్తున్నారు, బీజేపీతో కలిసి అంతా బాగానే చేస్తున్నారు. మంచి మంచి కార్యక్రమాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ నియోజకవర్గంలో నేను విన్నాను మామూలుగా. తెలంగాణ అయినప్పటికీ ఎక్కడో శ్రీకాకుళం సైడ్ ఎక్కడో ఆ విలేజ్ లో అంటే 75 years నుంచి మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ అక్కడ లైట్సింగ్ ఏం లేవంట. సో రీసెంట్గా మన వాళ్ళ నియోజకవర్గంలో ఒక లైటింగ్ తీసుకొచ్చి రోడ్డు వేసి అవన్నీ చేసేది అనమాట. అవన్నీ people కూడా వచ్చింది. సో పొంగల్ చాలా బాగా చేస్తున్నారండి. అట్నే చేస్తూ ఉంటే బాగుంటుంది. కరెక్ట్, బాగా చెప్పు. పవన్ కళ్యాణ్ గురించి మాది బాగా అభిమానం. మీరంటే ఇష్టమా? పవన్ అంటే మీకు ఇష్టమా? మీకు ఎంత ఇష్టం? ఆయన బాలకృష్ణ గురించి చెప్పాడు, పవన్ కళ్యాణ్ గురించి. కానీ చెప్పాలంటే బాలకృష్ణ గారి పరిపాలన చాలా బాగుంది. బాలకృష్ణ ఎవరో ఆయన హీరో, మరి పవన్ సార్ సినిమా హీరో ఆయన. పవన్ సార్ అంటే సినిమా హీరో, పవన్ సార్ అంటే బాలకృష్ణ కూడా హీరోనే. పవర్ స్టార్ గానీ పవర్ఫుల్ అయినా పవర్ స్టార్ గానీ పవన్ కళ్యాణ్ వచ్చింది కదా. ఆయన గబ్బర్ సింగ్ మాత్రం సినిమాలో రియల్ గా రాజకీయాలకు వస్తేనే హీరో అయిపోయాడు. మరి రాజకీయాలకు వచ్చిన రియల్ హీరో, మరి సినిమాలో హీరోనే, రాజకీయ హీరోనే. సంబంధించిన వాళ్ళు వచ్చారు చూడు. అయితే పవర్ స్టార్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక దేవుడు, అందరిని ఆదరిస్తున్నాడు. ఇప్పుడు చాలా పరిపాలన మాత్రం చంద్రబాబు పరిపాలన బాగుంది, పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా చాలా బాగుంది. జగన్ పరిపాలన ఎలా ఉంది చెప్పాలంటే జగన్ ఎలా ఉంది చెప్పరా? ఆ దేవుడికి ఎవరికి ఇది మాత్రం పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది, చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది. మొత్తం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి మరి ముగ్గురిని కలిసి మరి ఈ జగన్ ఊడించారు. ఎందుకంటే ఒక్క మాట చెప్పాలంటే మాట రాజశేఖర రెడ్డి చెప్పాలంటే దేవుడైనా, రాజశేఖర రెడ్డి చెప్పకూడదని చెప్తారు. రాజశేఖర దేవుడైనా ఆయన 1 రూపాయి బిల్ చేసేవాడు. అన్నం క్యాంటీన్ ఉండి 5 రూపాయలు పోయిను. ఎవరిది? ఎన్టీ రామారావు ఉండి కూడా. ఎన్టీ రామారావు సైకిల్. ఇటువంటి చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉంటే ఇటువంటి ఏ కష్టాలు రావబ్బా. ఆయన ఎన్టీ రామారావు దేవుడైనా ఎన్టీ రామారావు దేవుడైనా ఆ దేవుడి వల్లే ప్రపంచం మొత్తం మంచి జరిగింది. ఇటువంటి ఎన్టీ రామారావు లేకపోతే ఈ స్వతంత్ర దేశం మొత్తం నాశనం అయిపోయింది. ఆయన ఎన్టీ రామారావు నిజంగా బతుకుంటే ఈ ఘోరం జరగదప్ప. ఎవరో కుర్చీ అంట అమ్మాయి ఎత్తారేమో, అమ్మాయితో ఎంటర్ చేసుకుంటేనేమో ఒక్కడు కూడా చెరదిప్పాడు. పిచ్చేపోయి కుర్చీ కాడికి ఒక అమ్మాయి ఎత్తేనేమో తాగేసేసి కారులోకి వచ్చి బాగా కుటుంబాలు తాగేసేసి ఇలా అంటున్నాడు. ఏంటయ్యేది? మొన్నేమో వచ్చారు ఎవరో పోలీసులు,
గొడవ చేయొద్దు. మీరు గొడవ చేస్తే ఎంట్రీ తీరు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన ఆయన బుద్ధి లేదు కుర్చీ గారికి. ఏదో పెద్ద అనుకుంటే మీ నెత్తి ఎక్కుతాడు అర్థం కావట్లేదు. ఏం చేద్దామా ఇప్పుడు ఈ మాటలు కుర్చీ ఉంటే నీ పరిస్థితి ఏంటి? కుర్చీ అంటే ఏంటి? 90 కుర్చీ ఫేమస్. ఒక 90 తాగడం సిగరెట్ వస్తా అందరినేమో ఎలదప్పడం. ఇప్పుడు ఈ మాటలన్నీ కుర్చీ ఉంటే నీ పరిస్థితి ఏంటి? అది కాదప్ప, కుర్చీ అన్న ఫేమస్, నేనే ఫేమస్ అవ్వాలి. లైఫ్ లో మాత్రం కుర్చీ ఫేమస్ అయ్యి నేను మాత్రం ఎంత ఫేమస్ అను. ఇప్పుడు ఈ మాటలన్నీ కుర్చీ ఉంటే నీ పరిస్థితి ఏంటి? కుర్చీ కాదు, నీపైన దాడి చేస్తే నాకు మందాగన పాలు తాగుతాను నేను. అప్పుడు కుర్చీ నీ మందాగన పాలు తాగుతాను నేను. ఈ మాటలు కుర్చీకి వినిపించాయి. ఇప్పుడు నీ ఒక్క పరిస్థితి మాట చెప్పాలంటే మీరు కూడా బతకాలి కదా. మీరు ఏదో ఏదో చేసుకున్నారు, మీరు కూడా ఇంటర్వ్యూ చేసుకున్నారు. మీరు చెడతప్పితే అలాగే తప్పు. మీరు అలా వచ్చిండి ఇప్పుడు మాట్లాడతావా? ఒక మాట చెప్పాలంటే మీరు కష్టపడుతున్నారు ఏదో 3 మెతుకుల కోసం. గురు విద్య గురు బ్రహ్మ, కూడి కోసం కోడి వరకు కూడి విద్య, కోడి విద్యలు. మీరు ఎందుకంటే కష్టపడతారు కదా, మిమ్మల్ని అలా చెడతప్పితే చాలా తప్పది. ఆ దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే జై మన బాలయ్య బోలో స్వతంత్ర దేశానికి.